నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. తెలుగు జాతి ఖ్యాతి ప్రపంచానికి చాటేలా తెలుగువాడు తలెత్తుకు తిరిగేలా బ్రతకాలి అన్నది అన్న ఎన్టీఆర్ ఆశయమని, ఆశయ సాధనకు తెలుగు జాతి నిరంతరం ప్రయత్నించాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు పిలుపునిచ్చారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని పురస్కరించుకొని వినుకొండ పట్టణంలోని గంగినేని గార్డెన్స్ లో మెగా రక్తదాన శిబిరం, సంస్మరణ సభ జరిగింది. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పేదల పెన్నిదిగా, ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. కిలో బియ్యం 2 రూపాయలకే అందించి పేదవాడి ఆకలి తీర్చిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందని ఎంపీ లావు పేర్కొన్నారు. సామాన్యులను సైతం రాజకీయాల్లోకి తీసుకువచ్చి అసెంబ్లీకి పంపిన ప్రజాస్వామ్యవాది ఎన్టీఆర్ అని జీవి కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టింది పేద బడుగు బలహీన వర్గాల కోసం. ఈ రోజు పేదవాడికి కూడు గూడు గుడ్డ మొట్టమొదటి భారతదేశంలో ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు అన్న ఎన్టీ రామారావు గారు. పార్టీని 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించి అన్న ఎన్టీ రామారావు గారు చెప్పారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న ఎన్టీ రామారావు గారు జ్యోతిరావు పూలే గారి ఆశయాల్ని, డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని ఈ తెలుగుదేశం పార్టీ సాధిస్తుందని చెప్పినటువంటి అన్న ఎన్టీ రామారావు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి జేజేలు పలకాన్ని కోరుతున్నా. సామాజిక న్యాయం చేసినటువంటి, ఆర్థికంగా సామాజికంగా వెనుకబడినటువంటి బీసీల కోసం, దళితుల కోసం, ఎస్టీల కోసం, ముస్లిం మైనారిటీ సోదరుల కోసం తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కృషి చేస్తుందని అన్న ఎన్టీ రామారావు గారు చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు అందరికీ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలని ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు వారికి అభివృద్ధి ఫలాలు అందించాలని తెలుగుదేశం పార్టీని పెట్టిన విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. అలాగే అన్న ఎన్టీ రామారావు గారు వచ్చినాక పేదవాడికి న్యాయం జరిగింది. పక్కా శాశ్వత గృహ నిర్మాణం, పేదవాడికి ఇల్లు వచ్చిందంటే దానికి కారణం అన్న ఎన్టీ రామారావు గారు. ఆడపడుచులకి ఆస్తి హక్కు వచ్చిందంటే కారణం అన్న ఎన్టీ రామారావు గారు. అట్లాగే జనతా వస్త్రాలు ఇవ్వడం, పేదవాడి ఆకలి తీర్చడం కోసం కిలో 2 రూపాయల బియ్యం ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు ప్రవేశపెడితే ఈ రోజు దేశంలో అన్ని చోట్ల పేదవాడికి ఆకలి తీర్చడానికి బియ్యాన్ని ఇస్తున్నారు. అలాగే శాశ్వత గృహ నిర్మాణం ఈ రోజు దేశంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతుందంటే కారణం అన్న ఎన్టీ రామారావు గారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కిలో రూపాయికే బియ్యాన్ని అందిస్తూ పేదల ఆకలి తీరుస్తున్నటువంటి మహానుభావుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు తెలుగువాడి ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆ రోజు అన్ని పార్టీలను ఏకం చేసి నేషనల్ ఫ్రంట్ స్థాపించి జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు, గౌరవాన్ని తెచ్చుకున్నటువంటి వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. అనేక మంది యాంటీ కాంగ్రెస్ నుండి యోధుల్ని ప్రధానమంత్రులుగా తీసుకొచ్చారు. విపి సింగ్ కావచ్చు, అట్లాగే కర్ణాటక నుండి అనేక మందిని వారు అన్న ఎన్టీ రామారావు గారు వచ్చినాక నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉండి యాంటీ కాంగ్రెస్ నుండి ప్రధానమంత్రులు చేసిన విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. అలాగే ఈ రోజు అన్న ఎన్టీ రామారావు గారు ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు అయితే ఈ రోజు తెలుగు వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఎన్టీ రామారావు గారి ఆశయాలను ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్తుంది. ఎన్డీఏ పాలనలో ఎన్టీఆర్ గారి ఆశయాలను సాధిస్తూ పేద ప్రజలకి బియ్యాన్ని అందించడం, పక్కా ఇల్లు నిర్మాణం చేయడం లక్షలాది మందికి ఈరోజు రాష్ట్రంలో ఇస్తా ఉన్నాం. అట్లాగే సూపర్ 6 పథకాలని సూపర్ హిట్ గా అందించి ఎన్టీఆర్ కి ఘనమైన నివాళులు అర్పించారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. మన చంద్రబాబు గారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 3 గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ, రైతులకు 20,000 రూపాయలు అందించడం, తల్లికి వందనం పథకం, ప్రతి బిడ్డ చదువుకునే బిడ్డకి 15,000 రూపాయలు అందించడం, ఈ పథకాలకి
70,000 కోట్ల రూపాయలు ఈ రోజు మన ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం ఖర్చు పెట్టిందంటే మనందరం గర్వపడాలా. పేదలకి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా మనందరం సంతోషపడాల్సినటువంటి అవసరం ఉంది. 18 నెలల్లోనే 3 లక్షల ఇళ్లు పేదలకి పూర్తి చేసి ఈ రోజు 5 లక్షల ఇళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. 20 లక్షల మందికి ఉద్యోగోపాధి అవకాశాలు కల్పించాలి, అన్న ఎన్టీ రామారావు గారికి ఘనమైన నివాళులు అర్పించాలని ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుంది. 13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. చంద్రబాబు గారు ఒక పక్క, లోకేష్ గారు ఇంకో పక్క దేశ విదేశాలు వెళ్ళి పెట్టుబడులు తీసుకొచ్చారు. కొత్త వారిని తీసుకురావాలి, మహిళలకి సమాన హక్కు ఇవ్వాలి అని కొత్త కొత్త ఆలోచనతో ఆయన ఏదైతే ఆయన యాత్రలో చూశారో, ఆయన రాష్ట్రం మొత్తం తిరిగినప్పుడు ఏదైతే గమనించారో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి కూడా ఆశ్రయించుకుంటా ముందుకు వెళ్ళారు. ఇవన్నీ చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా చెప్పేది ఇప్పటికి కూడా ఎక్కడ ఎవరు కూడా వేరేగా మాట్లాడింది ఏంటంటే ఏ ఒక్క విషయంలో కూడా ఆయన ఎక్కడా కూడా అవినీతి అనేది ఎక్కడా కూడా చేరనేలేదు. ఇవన్నీ మార్పులు చేశారు, అలాగే కొత్త విధానాలు తీసుకొచ్చారు, కొత్తవి అన్నీ చేస్తూనే ఎక్కడా కూడా ఆయనకి ఎక్కడ అవినీతి మార్గ అనేది ఎక్కడా కూడా అనలేదు. అది ఆయనలో ఉన్న గొప్పతనం. కాబట్టి వీటిని వర్ధంతి రోజు, జయంతి రోజు మనం గుర్తు చేసుకోవడమే కాకుండా వీటిని మరింతగా ప్రజల్లోకి వెళ్ళేదానికి అన్ని ప్రయత్నాలు చేయాలి. వీటిని మరింతగా మనము పేద ప్రజలకు కానీ ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాల ప్రజలకు కూడా ఏ విధంగా మరింతగా మార్పులు తీసుకురావాలి, మరింతగా ఉపయోగపడాలని ప్రతి నిత్యం కూడా నాయకుల పరంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు మీ అందరి చేతిలో ఒక పుస్తకం అయితే ఇచ్చారు, జర్నలిస్టులు కూడా ఇచ్చారు కదా. దయచేసి జర్నలిస్టులు కోరేది ఒకటే, దాంట్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి స్కీమ్స్ ఉన్నాయో లోన్స్ సంబంధించి వాటితో అగ్రికల్చర్ వ్యవసాయం పెట్టుకోవచ్చు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పెట్టుకోవచ్చు, యువత పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా దాదాపు 14-15 స్కీమ్స్ దాకా దాంట్లో మేము పొందుపరచడం జరిగింది, తెలుగులో రాయడం జరిగింది. ఎటువంటివి పెట్టుకోవచ్చు అని చెప్పడం జరిగింది. సోలార్కి సంబంధించి, సూర్య గారికి అన్నీ కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది. మీకు కోరేది ఇక్కడికి ఇచ్చిన మీ అందరూ చదవగలిగిన వారే దయచేసి చదవండి. మీరు దానికి అప్లై చేస్తే చేయండి, చేయలేకపోతే కనీసం మీకు తెలిసిన వారితో అప్లై చేయించేదానికి ప్రయత్నించండి. అలాగే ఇక్కడ ఉన్న జర్నలిస్టులు కోరేది ఒకటే, వాటి గురించి కొద్దిగా ఎక్కువగా ప్రచారం చేసేదానికి ప్రయత్నించండి. చాలా మందికి ఇప్పటికి కూడా మేము ఇస్తా ఉంటే కార్యకర్తలకేనే కాదు, సామాన్య ప్రజలకనే కాదు, కొంతమంది అధికారులకు కూడా వీటి గురించి పూర్తిగా అవగాహన లేని పరిస్థితి ఈరోజు గమనిస్తూ ఉన్నాం. వీటిని తప్పకుండా మన ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే సంక్షేమ పరంగా ప్రభుత్వం బాగానే చేస్తా ఉంది, అభివృద్ధి పరంగా ప్రభుత్వం చేయగలిగింది చేస్తా ఉంది. సూపర్ 6 తో దాదాపు అన్ని కూడా ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చుకుంటూ వచ్చాం. అభివృద్ధి కార్యక్రమాల్లో ఇందాక చెప్తా ఉన్నాం, డ్రింకింగ్ వాటర్ కి సంబంధించి ఒక్క వినుకొండ టౌన్ కి 250 కోట్ల దాకా శాంక్షన్ జరిగింది. ప్రతి ఒక్క గ్రామంలో కూడా జల్ జీవన్ మిషన్ పనులు మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఎలక్షన్ లోపల పూర్తి చేసి ఎలక్షన్కి వెళ్తాం, ప్రతి ఇంటికి కూడా కుళాయి నీరు ఇచ్చే ఎలక్షన్కి వెళ్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం. ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా. అలాగే ఇక్కడ ఉన్న హైవే కూడా, వినుకొండ నుంచి గుంటూరు వెళ్లే హైవే కూడా ఈ 6 నెలల్లోనే పట్టాలెక్కిపోతా ఉంది. వాటిని కూడా పూర్తి చేసే వెళ్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం. అలాగే గ్రామాల్లో ఉన్న రోడ్లు కూడా ఇప్పటికే చాలా మటుకు ఇవ్వడం జరిగింది. ఇంకా చేయవలసిన అవసరం ఉంది. రోడ్లు ఉన్నాయి, సైడ్ రైన్లు ఉన్నాయి, చేయవలసిన అవసరం ఉంది. తప్పకుండా వాటిని కూడా అన్ని దాదాపు అన్ని కూడా పూర్తి చేసే ముందుకు వెళ్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి అని. కానీ వాటితో పాటుగా మీరు మీ కాళ్ళపైన నిల్చుకోవాలి, మీరు కూడా కొత్తగా ఆలోచించాలి అంటే దయచేసి మీరు చదవండి. మీకు కుదరకపోతే కనీసం మీ పిల్లలతోనో లేకపోతే తెలిసి వాళ్ళతో అప్లై చేయించండి. తప్పకుండా మేము ఉన్నాం. వాటిని అప్లై చేసిన తర్వాత తీసుకురండి. మీకు అర్హత ఉండి శాంక్షన్ ఇవ్వకపోతే మాది బాధ్యత. వాటిలో అప్లై చేయించండి. ఇప్పుడు సూర్య గారు ఉంది, ఎంతమంది సొంత ఇల్లు ఉన్నాయి? ఇక్కడ సొంత ఇల్లు ఎంతమందికి ఉన్నాయి? అంతేనా? అందరికీ ఉంటాయి సొంత ఇల్లు. సొంత ఇల్లు పైన ఎంతమంది సోలార్ ప్యానల్స్ పెట్టించుకున్నారు? కరెంట్ బిల్ తగ్గిందా? తగ్గింది కదా, తగ్గిందని చెప్తా. తగ్గిందా? తగ్గింది. మరి ఇంతమందికి సొంత ఇల్లు ఉన్నాయి. 80,000 దాకా గవర్నమెంట్ వైపు నుంచి డబ్బులు ఇస్తా ఉన్నారు మీరు సోలార్ ప్యానల్స్ పెట్టించుకోమని. ఇంత అవకాశం ఇచ్చినా కూడా మీరు ఆ స్కీమ్ని వినియోగించుకోకపోతే ఎవరికి ఉపయోగం? ఎవరు నష్టపోయేది? మీకేమన్నా గవర్నమెంట్కి ఎదురు డబ్బులు కట్టాలని ఏమన్నా ఆశగా ఉందా? తగ్గించుకుంటే మంచిదే కదా కరెంటు బిల్లు. ప్రతి ఒక్కరు కూడా ₹1 పెంచితే చాలా ఇబ్బంది పడతారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి ప్రయత్నిస్తూ ఉన్నాం. వచ్చే 2 సంవత్సరాల్లో ఇంకో ₹1.5 తగ్గిద్దాం అనే యూనిట్కి. కానీ మీ వైపు నుంచి కూడా కొద్దిగా
అవకాశం ఉంది కాబట్టి వాటిని సూర్య గారిని పెట్టించుకోవచ్చు కదా. మీరు కొద్దిగా జర్నలిస్ట్ మీ వైపు నుంచి కూడా చేయండి. అదే కాదు మిగతావి కూడా ఏదైతే 14 స్కీమ్స్ దాకా ఉన్నాయో వాటిలో కూడా అప్లై చేయండి. అప్లై చేసి ఎవరికైనా వేరు కారణాల వల్ల ఆగిపోయి ఉంటే తప్పకుండా అప్లికేషన్ తీసుకుని మీకు అర్హత ఉంటే మాత్రం ఇప్పించే బాధ్యతలు మేము తీసుకుంటామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఎందుకంటే జీవి గారు అంటారు సార్ ఒకేసారి ఒక 100 మంది అప్లై చేస్తే 100 మందికి ఇవ్వకపోతే మనకేమైనా చెడ్డ పేరు వస్తుందేమో అని 100 మంది అప్లై చేస్తే ఒక 30-40 మందికి వచ్చినా మనం ఆనందపడాలి. మిగతా వారికి అర్హత లేదంటే మనం అర్హత లేనప్పుడు కూడా మనం బ్యాంక్ వాడిని ఇవ్వమని అడగలేం కదా. కానీ అర్హత ఉన్నవాడికి ఇప్పించే కార్యక్రమం చేస్తే 100లో 30 మందికి ఇప్పించినా మన పని మనం చేసినట్లే కదా. కాబట్టి దయచేసి మీ వైపు నుంచి చదవండి, అప్లికేషన్ పెట్టండి, పెట్టి మీరు ఎవరైతే ఉందో తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పి మనందరూ కోరుతూ మరొకసారి నాకు ఈ అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. వినికొండ పట్టణంలోని సన్నిధి వీధిలో ఉన్న సన్నిధి వెంకటాంజనేయులు నాసరమ్మ ధ్యాన మందిరం శ్రీ శంకర సత్సంగంలో భాగంగా శ్రీ 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 శుద్ధ చైతన్యానంద స్వాములు వారు విచ్చేసిన సందర్భంగా శిష్యులకు జ్ఞానబోధ ప్రవచనాలు ప్రబోధించారు. ఈ ప్రబోధంలో ఆధ్యాత్మిక జ్ఞాన బోధన చేశారు. ధనుర్మాసం సందర్భంగా గత నెల రోజులుగా ఈ సత్సంగంలో ధనుర్మాస పూజలు బాగా జరిగాయని, ముగింపు సందర్భంగా తన శిష్యులకు జ్ఞానబోధ చేయడానికి వచ్చానని తెలిపారు. శ్రీ శంకర సత్సంగం నిర్వాహకురాలు తెలగంశెట్టి పావనదేవి మాట్లాడుతూ, భక్తులకు జిజ్ఞాసులకు అందరికీ ధనుర్మాసం పరిపూర్ణమైన సందర్భంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధన చేసి ప్రవచనాన్ని అందరికీ జ్ఞానాన్ని పంచడానికి వినికొండ శ్రీ శుద్ధ చైతన్యానంద స్వామి సత్సంగానికి విచ్చేశారని తెలిపారు. అటువంటి పరమ పూజ్యులైనటువంటి వారికి సదా తాము పాదాభి నమస్కారాలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ శుద్ధ చైతన్యానంద స్వామీజీ శిష్యులు, పట్టణంలోని వివిధ సత్సంగాల భక్తులు భారీగా పాల్గొన్నారు. వచ్చిన భక్తులకు స్వామీజీ చేతుల మీదుగా ప్రసాదాలు పంపిణీ చేశారు. జై శ్రీ సద్గురు శుద్ధ చైతన్యానంద స్వాముల వారికి జై, ఆండాళమ్మ వారికి జై, గోదాదేవికి జై, శ్రీ రంగనాయక స్వామి వారికి జై. శ్రీ శ్రీ సద్గురు శుద్ధ చైతన్య స్వామి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఈ రోజు ధనుర్మాసం అంతా కూడా పరిపూర్ణం చేసుకున్నటువంటి సందర్భంగా, ఆ వ్రతం పరిపూర్ణమైనటువంటి సందర్భంలో స్వామీజీ వారి అంటే ఇప్పటి వరకు భక్తి ప్రసాదాన్ని అందరూ స్వీకరించి 30 రోజులు తరించారు కాబట్టి ఈ చిట్ట చివరి రోజు ఆ భక్తి ఏదైతే ఉందో దానికి పర్యవసానము పరాకాష్ట జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మేమంతా అందుకోవాలి, జ్ఞాన ప్రసాదాన్ని స్వీకరించాలని చెప్పని ఏ ఉపనిషత్ భాష్యకారుడైతే ఉన్నాడో ఆధ్యాత్మికంగా ఇప్పుడు 35 సంవత్సరాల నుంచి కూడా మా జీవితంలో ఆధ్యాత్మిక గురువు అనంటే శ్రీ శ్రీ శుద్ధ చైతన్యానంద స్వాముల వారు వినుకొండలోకి వచ్చి చెప్పిన తర్వాత అంతకంటే అద్భుతమైనటువంటి ఉపనిషత్ భాష్యాన్ని చెప్పినటువంటి వారు ఇంతవరకు వినుకొండకి రాలేదు. ఎందుకోనంటే మహిమలు అటువంటి అన్ని కూడా వారికి తెలియదు. మాకు చెప్పినటువంటి ఉపనిషత్ భాష్యం అంతా కూడా కఠోపనిషత్తు, ఈశావాసోపనిషత్తు, బ్రహ్మసూత్రాలు, యోగ వాసిష్టం, ఇటువంటి మహత్తరమైనటువంటి బృహదారణ్యకోపనిషత్తు, ముండకోపనిషత్తు, మహత్తరమైనటువంటి ఇటువంటి ఉపనిషత్ భాష్యాన్ని బోధించి మాకు జ్ఞాన ప్రసాదాన్ని రుచి చూపించినటువంటి వారు కాబట్టి వారికి సదా మేము ప్రణమిలుతూ ఉన్నాము. అందుకని చెప్పని ఈ రోజు కూడా అందరికీ ఈ ధనుర్మాస సందర్భంగా జ్ఞాన ప్రసాదాన్ని అందించాలని చెప్పని కోరుకుంటూ అందరూ కూడా ఆ జ్ఞాన ప్రసాదాన్ని అందుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఓం తత్సత్. అలాగే ఈ సత్సంగాన్ని మనకి 35 సంవత్సరాలు ఇచ్చినటువంటి వారు శ్రీ సన్నిధి ఆంజనేయులు గారు, వారి ధర్మపత్ని నాసరమ్మ గారి యొక్క కుమారులు ముగ్గురు, ప్రసాదరావు గారు, సన్నిధి ప్రసాదరావు గారు, సన్నిధి సుబ్బారావు గారు, సన్నిధి రామకృష్ణ గారు, వారి ఉండబట్టే ఈ 35 సంవత్సరాల నుంచి ఇటువంటి మహత్తరమైనటువంటి జ్ఞాన కార్యక్రమాలన్నింటినీ కూడా మేము ముందుండి చేసుకోగలుగుతున్నాము. వారికి సదా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఓం తత్సత్. వినుకొండలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో రాజశ్యామలాదేవి నవరాత్రుల ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఆదివారం నాడు నూతనంగా నిర్మించనున్న వారాహి అమ్మవారి దేవస్థాన నిర్మాణానికి పునాది వేస్తూ అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. లక్ష్మీ నరసింహస్వామి సేవకులు జాజుల మాల్యాద్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా, లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ పవిత్ర యజ్ఞంలో మొత్తం 18 మంది దంపతులు సామూహికంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలనే ఉద్దేశంతో ఈ దేవాలయ నిర్మాణాన్ని తలపెట్టినట్లు నిర్వాహకులు మాల్యాద్రి తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎతికూరి కృష్ణవేణి, పిడతల రమ, పెరవల్లి శ్రీదేవి, బద్దిక నరసింహరావు, తారక్, పిచ్చయ్య, రాము, వెంకటేశ్వర్లు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై లక్ష్మీ నరసింహ. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన సేవకుల ఆధ్వర్యంలో విశ్వమాత గోసంరక్షణ ఆశ్రమ నిర్మాణం నందు స్ఫటిక రామలింగేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణం నందు శ్రీ వారాహి అమ్మవారి దేవస్థాన నిర్మాణ స్థాపన నిమిత్తం ఈ రోజున ఆదివారం రోజున మహిళా సేవకులందరి ఆధ్వర్యంలో శ్రీ రాజశ్యామలాదేవి యజ్ఞ కార్యక్రమాన్ని దేవస్థాన నిర్మాణ దాతలందరూ కూడా ఈరోజు పీటల మీద కూర్చొని దంపతులందరూ ఈ యొక్క మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యొక్క రాజశ్యామలాదేవి యజ్ఞ కార్యక్రమానికి సంబంధించి వారోత్సవాలు, అమ్మవారి బ్రహ్మోత్సవాలు, అమ్మవారి నవరాత్రులు రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి. అందుకు ఈరోజు అంకురార్పణ చేయడం జరిగింది. మరి మహిళా సేవకులందరి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమంలో నర్సాపేట నుంచి, గుంటూరు నుంచి, భీమవరం నుంచి, వినకొండ పట్టణం నుండి, అదేవిధంగా మా మహిళా సేవకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యొక్క వారాహి అమ్మవారి దేవస్థాన మహిళా సేవకులు కృష్ణవేణి గారు, శ్రీదేవి గారు, రమా గారు, కృష్ణవేణి గారు, గోగుల కృష్ణవేణి గారు, రామాంజమ్మ గారు, మణి గారు, రాఘవమ్మ గారు, అదేవిధంగా తిరువాయపాటి సత్యనారాయణ, ఆంజనేయదేవి గారు, వీరందరూ కూడా కమిటీ సేవకులుగా ఇక్కడ సేవ చేస్తూ ఉన్నారు. వారందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క దేవస్థాన నిర్మాణానికి ఈ రోజున తిరువాయపాటి సత్యనారాయణ, ఆంజనేయదేవి గారు 1,18,000 రూపాయలు, బత్తుల రాఘవమ్మ గారు, ఏడుకొండల గారు 1,08,116 రూపాయలు సమర్పించారు. అదేవిధంగా వేములూరి మాణిక్యం గారు 10,116 నర్సరావుపేట, బత్తుల పిచ్చయ్య, ధర్మపతిని రేణుక గారు 10,110 నర్సరావుపేట, అదేవిధంగా బత్తుల వెంకట్రావు, ధర్మపతిని దేవి గారు నర్సరావుపేట 10,116, గోగుల కృష్ణవేణి గారు నర్సరావుపేట 10,116, పాటిబండ్ల అంజమ్మ గారు 10,116, కొంచాల అలంకార ధర్మపతిని దుర్గా భావాని 7,500, పల్లపు కోటేశ్వరరావు జ్ఞాపకార్థంగా వారి ధర్మపతిని మహాలక్ష్మ గారు నర్సరావుపేట 7,500, గడ్డం శ్రీనివాసరావు గారు, ధర్మపతిని రూపాదేవి గారు కొత్తపేట వాస్తవ్యులు వినకొండ 10,116, అదేవిధంగా చెన్నుపోయిన వెంకటేశు, ధర్మపతిని శ్వేత గారు మరి మేదరమెట్ల వాస్తవ్యులు, వారు కూడా 7,500 రూపాయలు ఈ యొక్క అమ్మవారి వారాహి అమ్మవారి నిర్మాణానికి సహకరించారు. మరి ఇంకా వినకొండ పట్టణంలో ఉన్నటువంటి పెద్దలందరూ, దాతలందరి, వర్తకులందరి సహకారంతో ఈ యొక్క దేవస్థానాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. మహిళా సేవకులు, అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి సేవకులు, అటు తారకు, వెంకటేశ్వర్ల గారు, రాము గారు, పిచ్చయ్య, నరసింహారావు, నాగలక్ష్మి గారు, వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని దేదీప్యమానంగా ముందుకు తీసుకెళ్తూ మరి అమ్మవారి రాజశ్యామలాదేవి అమ్మవారి నవరాత్రులు రేపటి నుంచి 19 నుంచి నెల 31 తారీఖు వరకు కూడా 11 రోజుల పాటు ఈ యొక్క మరి విశ్వమాత గోసంరక్షణ ఆశ్రమం నందు ఉదయం, సాయంత్రం 2 పూట్ల అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో అమ్మవారి 11 రోజులు వారోత్సవాలు నిర్వహించాలని ఆలయ సేవకులందరూ కూడా తీర్మానం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున మరి కలిసికట్టుగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొన్నటువంటి దంపతులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీ స్వామివారి ఆశీస్సులు. వినుకొండ పట్టణంలోని బోస్బొమ్మ సెంటర్ లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు ఆదివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ తాళ్ళూరి సత్యనారాయణ విచ్చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి కన్నెగండ్ల అనంతకోటేశ్వరరావు అధ్యక్షత వహించగా, మరో అతిథిగా డాల్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చందోలు మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ వినుకొండ పట్టణంలో అన్ని అసోసియేషన్లను ఏకతాటిపైకి తీసుకువచ్చి నూతనంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ను వినుకొండలో ఏర్పాటు చేయడం కోసం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉండడం వల్ల ఉపయోగాలు, వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించే విధంగా ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిలుస్తుందని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా వ్యాపారస్తులకు అండగా ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిలుస్తుందని, అలాంటి మంచి సంస్థలను మన వినుకొండలో కూడా ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావటం చాలా హర్షించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు, ప్రముఖులు, వ్యాపారస్తులు పాల్గొన్నారు. నూతనంగా ఇక్కడ ఛాంబర్ పెట్టడానికి నాకు గెస్ట్గా పిలిచారు. వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగనే ఈ రోజున ఇక్కడ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేశాము.
ఈ సమావేశంలో మీకు కొద్దిసేపటి తర్వాత మీకు ఆ యొక్క కార్యక్రమాన్ని వివరాలు ఎవరిని ఎన్నిక చేసింది ఎవరిని చేసింది చెబుతాము. ఇక్కడ వచ్చేసి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ దానికి ఇక్కడికి వచ్చినందుకు ఈ యొక్క కమిటీ వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉన్నది. తర్వాత మనం సపరేట్ అయిపోయిన తర్వాత 2015లో ఈ యొక్క ఛాంబర్ని మేము మొదలుపెట్టాము. ఆ మొదలుపెట్టిన తర్వాత ఇక్కడికి ఎవరు కూడా మాకు వినుకొండలో ఛాంబర్ లేదని తెలియదు. ఇప్పుడు కోటేశ్వరరావు గారికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తరఫున గుంటూరు జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ గుంటూరు జిల్లా తరఫున సెక్రటరీగా ఇచ్చాము. మేము పల్నాడు జిల్లా సెక్రటరీగా ఇచ్చాము. ఆ రోజున మా ఊళ్ళో ఛాంబర్ లేదండి, మా ఊళ్ళో ఛాంబర్ పెడితే చాలా బాగుంటుంది, మా ఊళ్ళకి చాలా ఇబ్బందులుగా ఉన్నాయి ఈ ఛాంబర్ అన్నందువల్ల మేము మా భాస్కరరావు గారి పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఛాంబర్ ఏర్పాటు చేయమని చెప్పని కోటేశ్వరరావు గారి చెబితే ఆయన అక్కడ అయిపోయిన తర్వాత ఆయన సెక్రటరీగా ఎన్నికైపోయిన తర్వాత ఈ ఛాంబర్ గురించి కృషి చేసి ఈ రోజున ఇక్కడికి సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి మా ప్రెసిడెంట్ గారికి చెబితే నాకు కొద్దిగా అనివార్య కారణాల వల్ల నేను రాలేకపోతున్నాను, అందుకోసం అని చెప్పి మా జనరల్ సెక్రటరీ తాళూరు సత్యనారాయణ మీ ఊరికి పంపిస్తున్నానని చెప్పాడు. అందువల్ల వచ్చాను. ఇక్కడ వీళ్ళందరూ సమావేశం తెలిసిన తర్వాత ఛాంబర్ ఎంత ప్రాముఖ్యత ఉన్నదో, ఛాంబర్ అంటే ఏమిటో ఇప్పుడు వీళ్ళందరికీ కూడా చాలా వరకు వివరించాము. ఇంకా కూడా రేపు ఫిబ్రవరి 1వ తారీఖు నాడు నర్సరావుపేటలో ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నూతన కార్యవర్గానికి ప్రమాణ స్వీకారం ఉన్నది. ఆ రోజున మా ప్రెసిడెంట్ గారు కూడా వస్తారు. మన 29 జిల్లాల్లో ఉన్నటువంటి అందరూ నాయకులు వస్తారు. ఆ రోజున మీ అందరికీ కూడా పరిచయం చేసి మీ యొక్క అవసరమైనటువంటి ఏ కార్యక్రమానికైనా కానీ మేము వస్తామని చెప్పని మా పూర్తిగా సహకారం అందిస్తామని చెప్పని ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై వాసవి. ఈ రోజున మన వినుకొండలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేయడానికి ఇక్కడికి వచ్చేసిన మన వినుకొండలోని అన్ని సంస్థల ప్రతినిధులందరికీ స్వాగతం సుస్వాగతం. ఇక్కడ మన వినుకొండలో ఛాంబర్లు లేనందున మొన్న నన్ను పల్నాడు జిల్లా జనరల్ సెక్రటరీగా ఛాంబర్ ఆఫ్ కామర్స్కి మన ఒక్కలగడ్డ భాస్కరరావు గారు నియమించారు. వారికి ఈ సమావేశం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మనము ఛాంబర్ ఏర్పాటు చేసి మనం కూడా ఇక్కడ అన్ని సంస్థల వాళ్ళకి ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తీర్చి మన వల్ల అయితే మనం తీర్చి లేనప్పుడు మన స్టేట్ లెవెల్లో కూడా మన ఒక్కలగడ్డ భాస్కరరావు గారు అన్ని రకాల సెక్రటరీలతోటి గవర్నమెంట్ వాళ్ళతోటి వాళ్ళకి టచ్లో ఉంటారు కాబట్టి అందరికీ మంచి న్యాయం జరుగుతుందని ఈ సంస్థ తరఫున ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశము. సమావేశంకి ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అలాగే అన్ని వ్యాపార సంస్థల వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గతంలో ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్లో నేను స్టేట్ ప్యానెల్లో జాయింట్ సెక్రటరీగా చేసి ఉన్నాను. అందులో భాగంగా ఈరోజు స్టేటు ప్యానెల్ నుంచి వచ్చినటువంటి మన సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి సత్యనారాయణ గారు, అలాగే మన పల్నాడు జిల్లాకి నూతనంగా ఎన్నికైనటువంటి జాయింట్ సెక్రటరీ కనిగిళ్ళ కోటేశ్వరరావు గారు, వాళ్ళు గౌరవార్థం నన్ను అతిథిగా ఇక్కడికి పిలవటం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది చాలా గొప్ప ప్రాముఖ్యత కలిగినటువంటిది. మన జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో కూడా మన వ్యాపారస్తులందరికీ కూడా ఉన్నటువంటి సమస్యల్ని గవర్నమెంట్ దృష్టికి మనం తీసుకెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశము. చాలా రకాల సమస్యలు ఉన్నాయి వ్యాపారస్తులకి. అన్ని వ్యాపార వర్గాలు అన్ని అసోసియేషన్ల యొక్క సమ్మేళనంతో కూడుకున్నటువంటిది ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది వినుకొండలో ఏర్పాటు చేయడం కోసము జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేసేసి త్వరలో దాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. ఆ యొక్క కమిటీ ఏర్పడిన వెంటనే వాటి యొక్క వివరాలు కూడా మళ్ళా మీడియా మిత్రులకు తెలియజేస్తారని తెలియజేసుకుంటున్నాం. యువత స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయటం ఎన్టీఆర్ సేవా స్ఫూర్తికి నివాళులు అర్పించటమే కాక ఎందరో జీవితాలలో వెలుగులు నింపుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఆదివారం స్థానిక గంగినేని ఫంక్షన్ హాల్లో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో
లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ శిబిరం ఏర్పాటు చేయగా చీఫ్ విప్ జీవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేసి ప్రాణదానం చేయండి అన్న నినాదంతో యువత ఎన్టీఆర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని రక్తదానం చేసేందుకు ముందుకు రావటం అభినందనీయమన్నారు. రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవటం అంటే మీరు దానం చేసిన రక్తం ద్వారా ప్రమాదంలో ఉన్న వారికి, శస్త్రచికిత్సలు అవసరమైన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కొత్త జీవితాన్ని అందించటమేనని అన్నారు. రక్తదానం ఎంతో మానవతా సేవ అని, దానివల్ల దాతకు కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా సుమారు 405 మందికి పైగా యువకులు శిబిరానికి హాజరై రక్తదానం చేయగా యువతను అభినందిస్తూ ప్రాణదాతలుగా నిలిచిన వారిని ప్రశంసించి సర్టిఫికెట్లను అందజేశారు. విజయవాడ 200, హిందూపూర్ మన అన్న బాలకృష్ణ గారిది 200 దాటింది బ్లడ్ డొనేషన్. విజయవాడ 200 దాటింది. రాయదుర్గం 200 దాటింది. ఈ విధంగా వినుకొండ, హిందూపూరు, కందుకూరు, విజయవాడ, రాయదుర్గం ఇవన్నీ కూడా ఇప్పటికీ 200 పైన చేశారు. అందులో మన వినుకొండ ఉండడం మన గర్వకారణం. ఈరోజు బ్లడ్ డొనేషన్ చేసిన యువతకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా. ఏ మండల నాయకులు పనిచేశారు కూడా ప్రతి వారు ఏ ఊరి నుండి వచ్చారు, వారి ఫోన్ నెంబరు వివరాలుగా చెక్ చేస్తాం. కాబట్టి నాయకులు ఇంకా జోహార్ అన్న ఎన్టీఆర్, వర్ధిల్లాలి లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంపు, వర్ధిల్లాలి లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంపు, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. ఈరోజు బ్లడ్ డొనేషన్ 400 మంది పైగా ఇచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున గట్టిగా చప్పట్లు కొట్టి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. డొనేషన్ క్యాంపు జయప్రదం చేసినటువంటి యువతలకి, యువ నాయకులకి పేరు పేరున గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా. ఈరోజు స్టేట్ నంబర్ 1 వినుకొండ సాధించింది. స్టేట్ నంబర్ 1 ఈరోజు అందరికీ ఈరోజు ఈ విజయం, ఈరోజు స్టేట్ ఫస్ట్ సాధించి బ్లడ్ డొనేషన్లో హైయెస్ట్ వినుకొండ యువత టీము 5 మండలాల నుండి వచ్చినటువంటి యువత టీముకి అభినందనలు. ఈరోజు స్టేట్ నంబర్ 1 సాధించిన క్రెడిట్ వినుకొండ నియోజకవర్గ యువతకి చెందిందని మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. ఎన్టీ రామారావు గారికి నేటి యువత బ్లడ్ డొనేషన్ ఇచ్చి ఘనమైన నివాళులు అర్పించిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పటివరకు అందిన సమాచారం బట్టి ఈపూర్ మండలం మొదటి స్థానంలో ఉన్నందుకు ఇంకా ఏ మండలం ఎన్ని ఇచ్చారు ఏంటి కూడా ఎక్సెల్ రిపోర్టు అర్జెంటుగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. ఏ ఊరు ఎన్ని ఇచ్చారు, ఏ మండలం ఎన్ని ఇచ్చారో నాకు రిపోర్ట్ అందించాల్సిందిగా అకౌంట్స్ టీంలు కోరుతున్నా. ఈరోజు సూపరింటెండెంట్ చేసిన మన 5 మండలాలు వినుకొండ టౌన్ అందరికి కూడా మరొక్కసారి హృదయపూర్వక అభినందన చేస్తున్నా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.